మాజీ సీఎం కేసీఆర్ పై ప్రభుత్వ వైపు రామచంద్ర నాయక్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంపై ప్రజలపై అంత ప్రేమ ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని, ఫామ్ హౌస్ తెలంగాణ భవన్లో కూర్చొని ప్రెస్ మీట్లు ఇవ్వొద్దని ధ్వజమెత్తారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని, లేదంటే ప్రజాపాలన అభివృద్ధిని చూస్తూ కాలం గడపాలని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ఏనాడు చేయలే. వారు ఎప్పుడు రోజంతా రాత్రంతా పురుగులు తిన్న బల్లి మరి రోజంతా దేవుని పడం వెనకాల చేరినట్టు ఉద్యమాలు విద్యార్థి నేతలు ఉద్యోగ సంఘాలు చేస్తే ఉద్యమాలు సాగినాయి. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు. ఆనాడు పెద్దలు సురేందర్ రెడ్డి గారు, ప్రణబ్ ముఖర్జీ గారిని ఒప్పించి తెలంగాణ జయపాల్ రెడ్డి గారు కృషితోని వచ్చింది తెలంగాణ. ఆ తెలంగాణ మేము తెచ్చుకున్నామని మీరు చెప్పినంత మాత్రాన అది వాస్తవం కాదు. అది ఎవరు చరిత్రను ఎవరు మర్చిపోరు. మీరు ఎంత మాట్లాడినా, ఎన్ని అవాకులు పేలినా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 20 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలడం ఖాయం. తప్పకుండా ఈ ప్రజలు, తెలంగాణ ప్రజలే మీ అహాన్ని తగ్గించే దాంట్లో తెలంగాణ ప్రజలే భాగస్వాములు అవుతారనేది కూడా అంతే ఖాయం అని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పటికైనా మీ భాష తీరు మార్చుకోవాలి, లేదంటే తెలంగాణ ప్రజలే మీకు 23 ఎన్నికల్లో వాతలు పెట్టిర్రు, తర్వాత 24 పార్లమెంట్ ఎన్నికల్లో వాతలు పెట్టిర్రు, మొన్న జూబ్లీహిల్స్లో సర్పంచ్ ఎన్నికల్లో కూడా మీకు బుద్ధి చెప్పిర్రు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా